హాయ్ అండి, వెల్కమ్ టు హైట్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు గోల్డెన్ హైట్స్ బుదేరా నియర్కి సదాశివపేట దగ్గరలో ఉంటుంది. ఇది బొంబాయి హైవే NH65 అండి. NH65 అంటే మచిలీపట్నం నుంచి మనకు మహారాష్ట్ర నుంచి పూణే వరకు వెళ్తుండండి. ఇది మొత్తం వచ్చేసి 926 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు దగ్గరలో వచ్చేసి సంగారెడ్డి వెరీ నియర్గా ఉంటుంది, 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది వచ్చేసి డిస్టిక్ హెడ్ క్వార్టర్ అండి. అంతేకాకుండా మనకు జహీరాబాద్ వెరీ నియర్లో ఉంటుంది. జహీరాబాద్ వచ్చేసి మనకు మల్టీ కల్చరల్ యాక్టివిటీస్ అండి. కర్ణాటక టచ్ అవుతుంది, ప్లస్ మహారాష్ట్ర ఉంటుంది, ప్లస్ తెలంగాణ ఉంటుంది. 3 రకాల భాషలు మాట్లాడే సంస్కృతి మన జహీరాబాద్లో ఉంటుంది. అంతేకాకుండా సో మెనీ కంపెనీస్ ఉన్నది. ముఖ్యంగా మనకు ఎడ్యుకేషన్ సంబంధించి వెళ్ళుకుంటే నందిని నుంచి మనకు IIT ఉంది, మరియు జహీరాబాద్లో బస్బార్ యూనిటీ ఉంది. కంపెనీ అయితే మల్టీనేషనల్ కంపెనీస్ సో మెనీ కంపెనీస్ ఉన్నాయని చాలా అరబిందో ఉంది, ప్లస్ ఫార్మా కంపెనీ పోసుకోవచ్చు. అయితే నెక్స్ట్ తోషిబా కంపెనీ లాంటివండి. మనకు MRF కంపెనీ వెరీ నియర్గా ఉంటుంది సైట్కు. ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ లేదనుకోండి, అన్ని కంపెనీలుగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క సైటు హైవేకి ఆనుకొని ఉంటుందండి. హైవే వెంచర్ అండి, చాలా లక్ అండి ఈ వెంచర్ రావడం మనకి. అంతేకాకుండా RRR కూడా వెరీ నియర్గా ఉంటుంది, జస్ట్ 11 కిలోమీటర్ దూరంలో వస్తుంది. సంగారెడ్డి ఎక్స్ రోడ్ కిందకి వస్తుంది. మనకు శంకర్పల్లి నుంచి, షాద్నగర్ నుంచి, మొయినాబాద్ నుంచి కూడా ఒక మనకు హైవే కలుస్తుంది. హైదరాబాద్ తర్వాత క్యాపిటల్గా మనకు ఫైనాన్షియల్గా డెవలప్ అయింది జహీరాబాద్ అండి. జహీరాబాద్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే మనకు లింగంపల్లి నుంచి దాదాపు జహీరాబాద్ వరకు కంపెనీస్ మొత్తం ఖచ్చితంగా ఉన్నాయి. ఇది మన హైవే నుంచి లోపలికి వెళ్తున్నటువంటి దారి అండి. చూడండి, చుట్టూతో మనకు దాదాపుగా 110 ఎకరాలు వస్తుందండి. ఇది మొత్తం DTC లెవెల్ ప్రకారంగా CC రోడ్స్, అండర్ డ్రైనేజీ, అండర్ ఎలక్ట్రిసిటీ, యాజ్ పర్ DTC నామ్ ప్రకారంగా మనం కట్టియడం జరుగుతుందండి. మనకు బ్యాంకు లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి. 50 to 70% మనకు ఉన్నది. ఇలాంటి విషయంలో ఉన్నా కానీ లింక్ డాక్యుమెంట్ వేసినా కానీ కంపెనీ కూడా ఒక బ్రాండ్ అండి. ఆదూరి అంటే ఒక బ్రాండే ఒక ఆదూరి. మనకు సదాశివపేట ఏరియాలో మనకు నిమ్మా కూడా ఒకటి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 2300 కోట్లు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి బాగా డెవలప్మెంట్ ఉన్నటువంటి బొంబాయి హైవే మనకు తెలిసిన విషయమే. డెవలప్మెంట్ అంటే బొంబాయి హైవే అంటే డెవలప్మెంట్. కాబట్టి ఈ హైవేకి ప్లస్ మెయిన్ రోడ్కి రావడం మన సైట్ చాలా అదృష్టాన్ని మరొకసారి చెప్తున్నాను. ఒకసారి సైట్కి రాండి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను పదే చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి సైట్ మరి రావడం చాలా వెరీ నైస్ అండి. అంతేకాకుండా సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవే NH161 కూడా మనకు వెళ్తుంది. అంటే 2 హైవేలు వెళ్తున్నాయి. ఔటర్ రింగ్ దగ్గరలో ఉంది, సిటీ దగ్గరలో ఉంది. జహీరాబాద్ కూడా వెరీ నియర్గా ఉంటుంది. అన్ని కంపెనీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉన్నాయి. తర్వాత IT రంగం కూడా చాలా దగ్గరగా ఉంది మనకు ఔటర్ రింగ్లో నుంచి. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంటే హైవే బిట్టని మరీ చెప్తున్నాను. మన హైవే లెంత్ కూడా చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి ఒకసారి సైట్కి రాండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.